వెల్కమ్ బ్యాక్. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కాల్పుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఒక్కరికి ఒకటి అంటే ఇంకొకరు రెండంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమే, కానీ అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీపై రాజకీయ రచ్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడంతో అధికార పార్టీ సహజంగానే బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ వ్యక్తికి బీఆర్ఎస్ మద్దతివ్వడమేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దమ్ముంటే డ్రగ్ టెస్టుకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాటు డ్రగ్స్ ను పెంచి పోషించింది కేటీఆర్ కాదా అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులంతా టెస్టులకు శాంపిల్స్ ఇద్దామని మహేష్ గౌడ్ సవాల్ చేశారు. 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చినాయి, ఇంపోర్ట్ అయినాయి, స్మగుల్ అయినాయి. పిల్లలకి చాక్లెట్ లాగా డ్రగ్స్ పంచినారు. ఆనాడు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పిల్లలు పాడవుతా ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా తప్పుదారిన పోతా ఉందని ఇంగిత జ్ఞానం లేకుండా పరిపాలన సాగించినారు. రాష్ట్రం ఒక డ్రగ్స్ మాఫియా నడిపింది. దాని కారణంగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడ్డం దురదృష్టకరమన్నారు. తమ పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తుందన్న కేటీఆర్, డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారికి రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టపరంగా కఠినంగా శిక్షలు పడాలని కోరారు. ఈ అంశంలో నీచమైన రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీని లాగుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నట్టుగా తెలిపారు. అదే విషయంలో ప్రతి డ్రగ్స్ కేసులో తన పేరును లాగితే చట్ట ప్రకారం స్పందిస్తానని హెచ్చరించారు. గాంధీ భవన్ ముందు కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కాదు, డ్రగ్ టెస్టుకి రావాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సమాజానికి బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులకు అసెంబ్లీలో డ్రగ్ టెస్టులు చేయించాలని బల్మూరి వెంకట్ కోరారు. కేటీఆర్ దానితో పాటు సాన్నిహిత్యులు అనేక సందర్భాల్లో గతంలో కూడా దీపావళి ముందు రోజు ఒక ఫామ్ హౌస్లో రేడ్ చేస్తే కేటీఆర్ బామ్మర్ది ఆ రోజు డ్రగ్స్ పాజిటివ్గా టెస్ట్ చేస్తే డ్రగ్స్ పాజిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత దానిపైన ఆరోపణలు చేసి నువ్వు నీ కుటుంబ సభ్యులు ఈ డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బుకాయించిన కేటీఆర్, దాని తర్వాత ఇదే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లో కూడా కేదార్ అని ఒక కేసు విషయంలో ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత హీరోయిన్స్ విషయంలో కూడా, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయంలో కూడా, డ్రగ్స్ పార్టీస్ విషయంలో కూడా ఈ రోహిత్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. మొత్తానికి డ్రగ్స్ పార్టీ వ్యవహారం చివరికి రాజకీయ రచ్చకు కారణమవుతోంది.